హాయ్, వెల్కమ్ టు V59 న్యూస్. ఇక్కడ మనం గండివేట్ గ్రామం, గాంధారి మండలం, కామారెడ్డి జిల్లాలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం, దాంతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చిన్న ఇంట్రడక్షన్ చెప్పండి సార్. నా పేరు సంతోషం. ఓకే. మా వైఫ్ పేరు అనుష. మాది గండివేట్ గ్రామం, మండలం గాంధారి, జిల్లా నిజామాబాద్. ఓకే, మీరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది కదా, అసలు ఏ సమయంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలనిపించింది? ఏ సమస్య చూసారా, ఏదైనా ప్రాబ్లం చూసారా, ఎందుకు అనిపించింది? ఈ ఊరిని డెవలప్ చేయాలనే ఆశతో, ఈ ఊరిని పై స్థాయికి తీసుకెళ్లాలని ఆ ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది. ఓకే, మన గండివేట్ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటి సార్? ప్రధాన సమస్య అంటే మోరీలు, రోడ్లు. అవి ప్రజలకు సరిగ్గా అందక, మోర్లు లేక దోమలు, వాటితో వ్యాధులు రావడం జరుగుతుంది. అందుకే దాని గురించి. ఓకే, ఇంకా మేజర్ సమస్య రోడ్లు డ్రైనేజ్, ఏమైనా రోడ్లు డ్రైనేజ్ కాకుండా ఇంకా మేజర్ సమస్య ఏమైనా ఉందా? మేజర్ సమస్య అంటూ ఏమి లేవు. మనకు కావాల్సిన ప్రజలకు ఏదైనా అందుబాటులో ఉంచడానికి, ప్రతి నిమిషం వాళ్ళ దగ్గర ఉండడానికి, ఏదైనా వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో మనం ఏదైనా అందించడానికి, దానికోసం. ఓకే, ఒకవేళ సర్పంచ్ అభ్యర్థి అయిన సర్పంచ్ గెలిచినాక యువత మరియు మహిళల పట్ల ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేకపోతారు? యువతకు మనకు కావాల్సిన గ్రంథాలయం, వాళ్ళు ఏదన్నా స్కూల్స్ తరపు నుంచి ఏదైనా సభ్యత్వం ఏదన్నా చేయడానికి వాళ్ళకి మనకు కావాల్సిన తోడ్పాటు అందించగలుగుతుంది. మహిళల పట్ల మహిళలకు ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి అయినా మహిళా సంఘాలు ఉన్నాయి. వాటిలో వాళ్ళకి ఏదైనా కావాలనిపిస్తే మన తరపున ఏదైతే అది చేయగలుగుతుంది. ఇంతకుముందు మీరు ఏదైనా పదవులు చేపట్టారా? ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం సేవా దృక్పథంతో వచ్చారు అంతే, సేవ చేయడానికి. ఓకే, గ్రామంలో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి కదా, గ్రామంలో గ్రూప్ రాజకీయ ఒత్తిడితో మీ దగ్గర 2 వర్గాలు వచ్చినప్పుడు దాని సమస్య ఏ విధంగా పరిష్కరిస్తారు? సమస్య వచ్చినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఏదైనా సామరస్యంగా, అల్లర్లు కాకుండా వీలైనంత వరకు సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. అందరినీ కలుపుకొని వెళ్ళి అందరు మన వాళ్ళే అనుకుని ఆ సమస్యను అలా పరిష్కరించడం జరుగుతుంది. ఓకే, మన గ్రామంలో విద్య మరియు ఆరోగ్యం, విద్య అంటే స్కూల్ సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నాం అసలు స్కూల్ విషయంలో, ఆరోగ్యం విషయంలో? ఆరోగ్యం విషయంలో అంటూ మనకి ఏదైనా అందుబాటులో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనతో వీలైనంత వరకు వాళ్ళని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. స్కూల్ డెవలప్మెంట్ ఎలా ఉంది మన విలేజ్? స్కూల్ డెవలప్మెంట్ బాగానే ఉంది. ఇంకా ఏదైనా అవసరం ఉంటే మన తరపున, విలేజ్ తరపున అందరం ఒక్క దగ్గర వచ్చి దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం. అసలు సర్పంచ్ గ్రామ ప్రజలు, గండివేట్ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోనని, ఎందుకు గెలిపించుకోవాలి? ఎందుకంటే నేను గత 6 సంవత్సరాల నుంచి మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నాను. వాళ్ళకి తెలుసు నేను ఎలాంటి వాడిని, ఎలా ఉంటాను, వాళ్ళతో ఎలా మమేకమై ఉంటాను, నేను చేసే సేవ వాళ్ళకి అందరికీ తెలుసు. ఆ నమ్మకంతో నన్ను గెలిపిస్తారనే ఉద్దేశంతోనే, ఆ సేవ చేస్తానే ఉద్దేశంతో బరిలో నిల్చున్నాను. ఇంతకుముందు మన విలేజ్లో అభివృద్ధి జరిగిందా? ఒక 1 year క్రితం, 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాలు ఫండ్స్ వచ్చాయా? ఇప్పుడు మీరు దానికి దగ్గర ప్రణాళిక రూపొందించుకుంటున్నాను. దానికి తగ్గ ప్రణాళిక నేను రూపొందించుకున్నాను. విలేజ్ని ఇలా డెవలప్ చేయాలి అని నేను అనుకున్నాను. నేను గెలిపిస్తే, నన్ను ఖచ్చితంగా నా మీద నమ్మకంతో గెలిపిస్తే నేను అనుకున్న విధంగా గ్రామాభివృద్ధి చేపడతాను. ఓకే, చివరికి గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్ విషయంలో? నా మీద నమ్మకంతో నేను సేవ చేయగలనని నమ్మి, నా మీద నమ్మకంతో ఓటేయగలగలరని అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.